హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటో ట్రక్లాక్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి యాక్చువల్గా మన బండి అయితే భారత్ బెంజ్ తీసుకొని 9 months అయితే అవుతుంది. సో ఆయిల్ సర్వీస్ టైం అయితే దగ్గర పడింది అనమాట. అందువల్ల అయితే ఆయిల్ సర్వీస్ అన్నీ అయితే చేయించేసాము. అలాగే చాలా రోజుల నుంచి నేను 50,000 kilometers ఫుల్ రివ్యూ చేద్దాము అంటే ఏదైనా కొత్త బండి దాని గురించి సరిగ్గా తెలియనప్పుడు కొద్దిగా రీసెర్చ్ అనేది చేయాలి. అలాగే ప్రాసెసింగ్ అనేది కొద్దిగా జరుగుతూ ఉంటుంది కదా, దాన్ని అయితే మనమైతే అబ్జర్వేషన్ అయితే చేయాలన్నమాట. సో నేనైతే భారత్ బెంజ్ అయితే ఎప్పుడు తోలినలేదు. ఫస్ట్ టైం అయితే పోయేసి కొద్దిగా రివ్యూస్ అన్నీ చెక్ చేసి, అలాగే పెద్దవాళ్ళ సజెషన్స్ ఉంటాయి కదా, అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా భారత్ బెంజ్లో, వాళ్ళని అడిగి అయితే కనుక్కున్నాను. అలాగే పాత బండ్లు అంటే 2012లో అయితే బండి అయితే లాంచ్ అయితే చేసినారు భారత్ బెంజ్. సో కొన్ని 13 మోడల్ బండ్లు కూడా తెలిసినట్టు ఉన్నాయన్నమాట మనకి. సో వాళ్ళని అడిగి కనుక్కొని బండి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇంజన్ లైఫ్ బాగుంటుంది. సో చాలా స్ట్రాంగ్ అనమాట బండి మాత్రము. సో ఎంత స్ట్రాంగ్ అనేసి నేను ముందు వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే మెయిన్ వచ్చేసి ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాము. మన సర్వీస్ వచ్చేసి ఆయిల్ సర్వీస్ 80,000 kilometers. సో మనమైతే 65,000 kilometers అయితే ఆయిల్ సర్వీస్ అయితే చేయించాము. దానిది ఎందుకు రీజను ఏమనేసి మొత్తం అంతా ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలో మీకు భారత్ బెంజ్ కొనాలా వద్దా, అలాగే కొంటే ఏమేమి చూసుకోవాలి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టైర్ మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నది మొత్తం A to Z అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి లైక్ వేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషను కరెక్ట్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేనైతే ఎటువంటి ఫోర్స్ అయితే చేయను, మీకు ఇష్టమైతేనే చేసుకోండి సబ్స్క్రైబ్, ఓకేనా? సో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి భారత్ బెంజ్ 1917 R అనేసి. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి 23 మోడలు, దగ్గర 65,000 kilometers అయితే తిరిగింది. సో బండి మెయింటెనెన్స్ ఏమి అనేసి మాట్లాడతామని చెప్పాం కదా. సో బండి అయితే ఇది మనకి యాక్చువల్గా అయితే 12.5 ton అయితే పాస్ అవుతుంది. వెహికల్కి ఏవి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేపించుకోకుండా అలాగే వచ్చిన స్టాక్తో అయితే తోలామంటే 12.5 ton అయితే పాస్ అవుతుంది. సో యాక్చువల్గా వచ్చేసి ఇది 18,500 అయితే గ్రాస్ వెయిట్ అనమాట. మనము 5% మార్జిన్ వేసుకుంటాం కాబట్టి టోటల్ అయితే 19,400 అయితే పాస్ అవుతుంది. మనకు ఆయిల్ సర్వీస్ చేయించామన్నాను కదా. సో ఆయిల్ సర్వీస్లో మనకు వచ్చేసి ఎయిర్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టర్లు, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు అట్లా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫిల్టర్లు వచ్చేసి 2 అయితే కొత్తవి అయితే చేంజ్ చేసేసారు. చూస్తున్నారు కదా, తలతల మెరుస్తూ ఉన్నది. ఇక లోపలిది కూడా అయితే చేంజ్ చేశారు. సో ఫస్ట్ సర్వీస్ కాబట్టి మొత్తం అన్ని చేంజ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనేసి మొత్తం అన్ని చేంజ్ చేయమని చెప్పేసాము. అలాగే ఇది సైలెన్సర్ అనమాట. సైలెన్సర్లో మనకి యాడ్ బ్లూని స్ప్రే చేస్తుంది కదా, ఆ నాజిల్ని అయితే చేంజ్ చేశారనమాట. సో అది కూడా చూపిస్తాను ఉండండి. బండ్లో అయితే ఉన్నది. దాని తర్వాత ఇది యాడ్ బ్లూ ట్యాంకు. యాడ్ బ్లూ ట్యాంక్లో మెయిన్ ఫస్ట్ సర్వీస్కి వచ్చేసి దీంట్లో ఫిల్టర్ ఉంటుందన్నమాట. సో మనకి ఆ ఫిల్టర్లు అన్నీ చేంజ్ చేసేసారు మొత్తానికి. సో ఇప్పుడు సైలెన్సర్లకి యాడ్ బ్లూని స్ప్రే చేస్తుంది అన్నాను కదా, అదే అనమాట ఈ ప్రోడక్ట్. చూడండి, సింపుల్గా ఉన్నది. సో ఇదంతా రిమూవ్ చేసేసి మొత్తం అంతా కొత్తవి అయితే వేశారు. సో ఇది ఫిల్టర్ అనమాట. డెఫ్ ఆయిల్ ఇది యాడ్ బ్లూ ట్యాంక్ ఉంటుంది కదా, దాని లోపల అయితే ఫిల్టర్ అయితే ఉంటుంది. ఇది యాక్చువల్గా కొత్తది అయితే వైట్ కలర్లో ఉంటుంది. ఇది మంది పాతది అనమాట, ట్యాంక్లోంచి తీసిండేది చేంజ్ చేశారు కదా అది. ఇంకా ఇవంతా సర్వీస్ టయానికి చేంజ్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమంటే మైలేజ్ పెరుగుతుంది, యాడ్ బ్లూ తక్కువగా కన్వర్షన్ అవుతుంది. మొత్తం అన్నీ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట సర్వీస్కి. సో డీజిల్ ట్యాంక్ది అయితే ఏమి చేంజ్ చేయడం లేదు, ఎందుకంటే నీట్గానే ఉంటుంది డీజిల్ది. ఇక్కడ డీజిల్ ఫిల్టర్లు అవి వస్తాయి కాబట్టి నీట్గానే ఉంటుంది. ఇక టైర్ విషయానికి వస్తే మన బండికి అయితే CIT టైర్స్ అయితే ఇచ్చారు. సో నాకు తెలిసినంత వరకు ఈ బుట్లో అయితే బెస్ట్ టైర్స్ అనమాట. చూస్తున్నారు కదా, హెవీ స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. మనం ఏదన్నా నీట్గా తోలుకుంటే మంచిగా వస్తాయన్నమాట టైర్లు అయినా కానీ. మెయింటైన్ కరెక్ట్గా చేసుకోవాలి, పౌడరింగ్ కానీ అన్నీ. బటన్ చూస్తున్నారు కదా, 95% అయితే ఉన్నది బటను. ఇక్కడ చూడండి ఇటుపక్క కూడా. సో 65,000 kilometers తిరిగి ఇంత 5% మాత్రమే వాడారు, 95% ఉన్నాయంటే అంటే డ్రైవర్ కూడా చాలా చూసుకొని తోలుకోవాలన్నమాట, డ్రైవర్లు కూడా. సో ఓనర్ కూడా మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది బండ్లో. ఇంకా
మనము బార్డర్ అయితే చేంజ్ చేయించాము బండి తీసుకున్నప్పటి నుంచి. అలాగే చిన్న చిన్న వర్క్స్ అయితే చేయించాము, ఎక్కువగా వెయిట్ పెంచడం లేదనమాట బండిలో. చూస్తున్నారు కదా, మన కొత్త టైర్ బటన్ వచ్చేసి ఇంత వస్తుంది అనమాట. ఫ్రంట్ టైర్ అయితే చూపిస్తాను. సో గోరంత బటన్ ఉన్నది చూడండి. సో గోరంత ఉంది కదా, ఫ్రంట్ టైర్లు వచ్చేసి చూపిస్తాను చూడండి మనకి ఫ్రంట్ ఎంత అరిగాయి అనేసి. ఫ్రంట్ టైర్లు అయితే ఓన్లీ 3% 2% అరిగాయి అంతే. చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ టైర్లో. సో మార్జిన్లు అలాగే ఉన్నాయి చూడండి. సో 3% అబ్బా అంటే 3% 5% అయితే అరిగాయి అంతే. సో దాని తర్వాత పార్కింగ్ బల్బులు అయితే చేంజ్ చేశారు, మొత్తం 4 అయితే చేంజ్ చేసాము. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ లాస్ట్ టైము బండి అయితే సిగ్నల్ అయితే టచ్ చేశారనమాట. సో టాటా బండి వెనకాల వచ్చి టచ్ చేశారు, వాళ్ళు అయితే చాలా అయితే లాస్ అయింది. దానివల్ల మనకేమంటే ఈ డోర్ అనేది కొద్దిగా లైట్గా బెండ్ వచ్చింటే బండి తీపిచ్చేసి స్టిక్కరింగ్ అంతా పోయినింది అనమాట. బిఈ అనేది బెంజ్ పేరు అయితే వెళ్ళిపోయినింది. దానివల్ల అయితే మొత్తం మర్సిడీస్ బెంజ్కి అయితే చేంజ్ చేసేసాము. దాని తర్వాత ఛానల్ పేర్లు వేయించేసాము, కెమెరా ఉందనేసి అది కూడా అయితే వేయించామన్నమాట. సో చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాము. చూస్తున్నారు కదా, కరెక్ట్గా బెంజ్ కింద అయితే K2 ట్రక్ లాక్స్ అనేసి అయితే వేసాడనమాట మన బాబు అన్న, స్టిక్కరింగ్ పాయింట్ అన్న. ఇంకా ఈ దీంట్లో అయితే మన ఛానల్ అంటే మన చందు బ్రో ఛానల్ సిఎస్ఆర్ ట్రక్ లాక్ ఛానల్ అయితే మిస్ అయింది. యాక్చువల్గా ఇక్కడ తగిలింది అనమాట బండి. ఆ బండికి క్యాబిన్ మొత్తం అంతా లాస్ అయిపోయినారు వాళ్ళు. మిర్రర్ పగిలిపోయింది, మొత్తం డూమ్ అంతా పగిలిపోయింది. సో యాక్చువల్గా అయితే వాళ్ళకి 3 నుంచి 4 లక్షల దాకా అయితే ఖర్చు వచ్చిందంట. సో మందైతే ఓన్లీ డోర్కి అయితే 100 రూపీస్ అయితే పెట్టాము అంతే. మెయిన్ చాయిసీకి తగలడం వల్ల వాళ్ళది ఎక్కువ లాస్ అయిపోయింది, మన దానికి ఏం కాలేదు అదనమాట. ఇంకా ఇది లెఫ్ట్ సైడ్ ప్రొఫైలు. స్టెప్ని అయితే ఇంకా ఏమైతే యూజ్ చేయలేదన్నమాట ఒకసారి అయితే మన శశి బ్రో వాళ్ళ బండి ఉంది భారత్ బెంజ్, సిమ్లా నుంచి వస్తుంటే అప్పుడు మాత్రం అయితే యూజ్ చేసాము. ఇది చూడండి, చాయిసీ పైన బెడ్ వస్తుంది కదా, అది ఐచర్లకైతే ఇంతే ఉంటుంది. సో ఇది భారత్ బెంజ్ చూడండి ఎంత ఇచ్చారో. దీనివల్ల ఏమంటే హైటు లారీ కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. సో లోడింగ్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది లోడింగ్ పాయింట్ వాళ్ళకి. సో ఈ హైట్ ఇవ్వడం వల్ల ఈ క్లాంపులు అనేటివి కరెక్ట్గా కూర్చుంటాయి అన్నమాట. సో గ్రిప్ అనేది బాగా దొరుకుతుంది. సో ఇరిగిపోవడం కానీ క్రాక్స్ రావడం కానీ అట్లాంటివంతా ఏముండవు, చాలా బాగా అయితే ఇచ్చారు. ఇంకా మంది 20 ఫీట్ వెహికల్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా కూరగాయలు తిరుగుతూ ఉంటాము, వెజిటబుల్స్ ఫ్రూట్స్ టైమింగ్ కాబట్టి మేమైతే 20 ఫీట్ అయితే తీసుకున్నాము. టైర్లు అయితే ఎలా మెయింటైన్ చేసాము అనేసి అయితే కమెంట్స్ చేయండి. ఇది ఎందుకు చాలామంది అయితే ఇది తీసేయమని చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏం పెద్ద లాస్ ఏమి ఉండడం వల్ల ఏమంటే కొద్దిగా చూడడానికి లుక్గా బాగుంటుంది అనేసి అయితే నేను అట్లాగే పెట్టేశాను. సో చాలామంది అయితే గాలి ఆడదు టైర్లకి అది ఇది అనేసి ఏదేదో చెప్పారు, అవంతేం పట్టించుకోలేదు. దాని తర్వాత ఎయిర్ ట్యాంకులు ఇవి మనకి అయితే చూస్తున్నారు కదా. డీజిల్ ఫిల్టర్లు అయితే 2 అయితే చేంజ్ చేసేసారు. ఇవి 2 ఈ డీజిల్ ఫిల్టర్లు క్లీన్ చేయడం వల్ల ఏమంటే నాజిల్స్కి డస్ట్ పోకోకుండా నీట్గా అయితే డీజిల్ అయితే సప్లై అవుతుంది. దాని తర్వాత బ్యాటరీకి అయితే టెర్మినల్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్ ఆయిల్ అంతా అయితే వాటరు చేంజ్ అయితే చేసేసారు. ఫ్యూజులు కూడా అయితే చెక్ చేశారు, కూలెంట్ కూడా అయితే ఫిల్ చేసేసారు. సో కూలెంట్ అయితే 50,000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మనైతే 50,000 కిలోమీటర్స్కి అయితే ఒక 1/2 లీటర్ ఎంతనో అయితే వేసామన్నమాట. సో ఇంజన్ అయితే చూడండి, ఇంజన్ అయితే నీట్గా అయితే సర్వీస్ అయితే చేశారు. మొత్తం అంతా డీజిల్ వాష్ చేసి ఎక్కడెక్కడ లీకేజ్లు ఏమన్నా ఉన్నాయా అన్నీ చెక్ చేశారనమాట. సో మొత్తం అంతా ఏం ప్రాబ్లం లేకుండా అయితే చేసేసారు. సో ఇదనమాట మన బండి భారత్ బెంజ్ 1917 R. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ బండి తీసుకున్నందుకు. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో ఇక లోపలైతే చూపిస్తాను. లోపలైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, లోపలంతా షేక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదొకటే ప్రాబ్లము. దీంట్లో బండి అయితే నెంబర్ 1గా ఉన్నది. ఎవరన్నా భారత్ బెంజ్ ఓనర్స్ ఉంటే కమెంట్స్ చేయండి. అలాగే భారత్ బెంజ్ కొనాలనుకునే వాళ్ళు కూడా కమెంట్స్ అయితే చేయండి. సో క్యాబిన్ ఇంటీరియర్ అయితే చాలా స్పేస్గా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మన వచ్చేసి దీంట్లో నాకు ఇష్టమైనది వచ్చేసి పవర్ మోడ్ అనమాట. సో ఎకో మోడ్, పవర్ మోడ్ ఎందుకు ఇష్టం అంటే, సో ముందు వెహికల్స్లో ఫేస్ 1లో అయితే ఈ ఆప్షన్ లేదు, దీంట్లో వచ్చేసి ఈ ఆప్షన్ ఇచ్చారు. ఈ ఆప్షన్ ఏమంటే పవర్ మోడ్ వేసుకున్నప్పుడు ఘాట్ సెక్షన్లు కానీ ఆఫ్ రోడింగ్ కానీ చాలా బాగా పికప్ వస్తుంది అనమాట. చాలామంది అంటూ ఉంటారు భారత్ బెంజ్ పికప్ ఉండదు ఏముండదని. సో ఈ వెహికల్లో అయితే చాలా పికప్ అయితే ఇచ్చాడు మనకి. ఇప్పుడు నేను చూపించేది అంతా షేక్ అవుతూ ఉన్నదనమాట. సో ఇంకోటి చూడండి, ఇది సరిగ్గా వేయలేదు, సారికి ఊసిపోతూ ఉంటుంది అనమాట. గోతులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు బండి ఎగురుతూ ఉంటుంది కదా, అప్పుడైతే ఊసిపోతూ ఉంటుంది. ఇది సరిగ్గా వేయలేదు. ఇంకోటి అక్కడక్కడ గ్యాప్లు అంతా కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ గ్యాప్లు అంతా వచ్చేసాయి అనమాట.
సో ఇదైతే ఫిట్టింగ్ అయితే సరిగ్గా లేదు, నాకైతే నచ్చలేదు. అదొకటే కొద్దిగా డ్రైవింగ్లో అయితే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకోటి లాక్స్ అయితే సరిగ్గా లేవు, లాక్ అయితే రన్నింగ్లో అయితే ఊసిపోతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా వాటర్ వాష్ చేయించేటప్పుడు అయితే వాళ్ళు తుంచేశారు. సో క్వాలిటీ అయితే కొద్దిగా ఎక్కువ పెంచాలన్నమాట. మా బండి అంతా క్వాలిటీగా ఉంది, కానీ నాకు ఓన్లీ డాష్ బోర్డ్ మాత్రమే నచ్చలేదు. సో డాష్ బోర్డ్ లుక్ బాగుంది, కానీ అదే వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా సన్ వైజర్ అయితే రైట్ సైడ్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ నుంచి ఇవి రైట్ సైడ్ మిర్రర్లు, లెఫ్ట్ సైడ్ మిర్రర్లు. ఈ మిర్రర్లు కూడా చాలా ఫోల్డబుల్గా చాలా అయితే మంచిగా అయితే ఇచ్చారు. స్టీరింగ్ చూడండి, ఇప్పుడు మనం 65,352 కిలోమీటర్లకి అయితే సర్వీస్ అయితే చేయించాము. ఇంకా డీజిల్ అయితే 2 పాయింట్లు ఉంది, 170 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంది. యాడ్లో అయితే ఫుల్ చేసుకొని వచ్చేసాము ఆల్రెడీ షోరూంలో. స్పీడోమీటరు, ఇది ఆర్పిఎం. ఇంకా ఎయిర్ ట్యాంకులు వచ్చేసి మనకి 2 ట్యాంకులు ఉన్నాయి కాబట్టి 2 ప్రెషర్ మీటర్లు. సో అదనమాట. ఇక్కడ చూడండి, అవర్స్ వచ్చేసి మనది 1830 గంటలు అయితే తిరిగింది. ఇప్పుడైతే ఆయిల్ సర్వీస్ అయితే చేయించాము. మెయిన్ దీంట్లో అవర్స్ అయితే రీడింగ్ అవుతూ ఉంటుంది, ఏసీ బండి కాబట్టి. మనము 1800. సో ఫ్రెండ్స్, బండి అంతా ఏమేమి చేయించాము, అలాగే ఆయిల్ సర్వీస్కి ఏమేమి చేంజ్ చేశారు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించాను. ఇంకా మేము బండికి ఏమేమి చేయించాము, ఏమేమి వర్క్ అయితే వచ్చింది, ఏవేవైతే డిఫాల్ట్లు ఉన్నాయి దీంట్లో నచ్చలేనివి అయితే నేను చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి మన బిల్లు, ఫస్ట్ సర్వీస్కి ఆయిల్ సర్వీస్కి బిల్ ఎంత అయిందనేసి అయితే చూద్దాము. సో యాక్చువల్గా అయితే మనకి ఓన్లీ ఆయిల్ సర్వీస్ మాత్రమే అనమాట. ఆయిల్ సర్వీసు ఒక హెడ్లైట్ బల్బు, 4 పార్కింగ్ బల్బులు చిన్నవి వస్తాయి కదా, సో అవి అయితే పోయినాయి అంతే. మొత్తం బండి అంతా నెంబర్ 1 కండిషన్లో అయితే ఉన్నది. సో మైలేజ్ ఎలా తెప్పించుకోవాలి, అలాగే టైర్ మెయింటెనెన్స్ ఎలా, అది వచ్చేసి ఒక వీడియో అయితే చేస్తాను. మన బండి ఇప్పుడు ప్రజెంట్ మైలేజ్ వచ్చేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన బిల్ ఎంత అయింది అనేసి అయితే చెప్తాను. బిల్ అయితే వాచిపోయింది అనమాట, కానీ సర్వీస్ అయితే చాలా బాగా అయితే చేశారు. ఇంకోటి పార్ట్స్ కూడా అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయన్నమాట భారత్ బెంజ్వి. సో కాస్ట్లీ ఉన్నా కూడా లైఫ్ అయితే వస్తాయి ఎక్కువగా. సో చాలా మంది ఏమనుకుంటారంటే చీప్ అండ్ బెస్ట్లో ఏదైనా దొరికితే చాలు సంపాదించుకుందాము, దాన్ని యూజ్ చేసుకొని అనుకుంటారు. కానీ దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రాబ్లమ్స్లో పడతారనమాట. సో మనకి తక్కువగా దొరుకుతుంది కదా బండి రేటు, ఇంకోటి ఏదో ఒకటి ఒక 4-5 ఏళ్ళు తోలుకొని అమ్మేద్దాము అనుకునే వాళ్ళు అయితే నార్మల్ వెహికల్స్ అయితే తీసుకుంటారు అనమాట. సో నార్మల్ వెహికల్స్ అంటే కొద్దిగా క్వాలిటీ బాగుండవు, ఇంకోటి రిపేర్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇంకేమంటే కొంతమంది రీసేల్ వాల్యూ కోసం అయితే కొద్దిగా బండ్లు కొంటూ ఉంటారు అనమాట. నేనైతే భారత్ బెంజ్ ఎందుకు తీసుకున్నాను అనేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో భారత్ బెంజ్ అన్ని బండ్ల పైన నేను రీసెర్చ్ చేసిన దాంట్లో చాలా స్ట్రాంగ్ అంటే టాటా గాడి అనే మాట అయితే విన్నాము, దానికన్నా స్ట్రాంగ్ భారత్ బెంజ్ అనమాట. సో చాలామంది ఎందుకు భారత్ బెంజ్ కొనరంటే మెయింటెనెన్స్ ఎక్కువ, ఇంకోటి దాన్ని సాకలేము అది ఇది అనేసి అంటుంటారు, ఇంకోటి రీసేల్ వాల్యూ లేదు. ఆ 2 దాని వల్ల అయితే బండి కొనడానికి కొద్దిగా ఆలోచిస్తారు. నేను ఒకటి చెప్తాను చూడండి. సో నేనైతే రీసెర్చ్ చేసిన దాంట్లో అయితే భారత్ బెంజ్ చాలా, నేను ఫస్ట్ వచ్చేసి వోల్వోకి అయితే నాకు ఏ ఆప్షను వోల్వో కొందామని ఉండే, దాని తర్వాత బి ఆప్షను భారత్ బెంజ్, సి ఆప్షన్ వచ్చేసి ఐచర్ తీసుకుందామనే ఆలోచన అయితే ఉండే. ఇంకా దానికంటే దాని తర్వాత ఆల్ట్రా కూడా, టాటా ఆల్ట్రా బండి కూడా చూద్దామనేసి అయితే చూశాను. కానీ నాకు చాలా వరకు అయితే సెట్ కావడం లేదనమాట. అంటే నాకు భారత్ బెంజ్లో కొద్దిగా కంఫర్ట్ అయితే నచ్చింది, ఐచర్లో పికప్ నచ్చింది. సో ఇంకోటి ఏమంటే ఇట్లా ఒక్కొక్క వెహికల్లో ఒక్కొక్కటి నచ్చింది అనమాట. కానీ భారత్ బెంజ్ నేను ఎప్పుడు తోలినలేదు. ఫస్ట్ టైం ఒక బండి అయితే కొద్దిగా ఒక 10 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేశాను. దాని తర్వాత అజయ్ బ్రో బండి, సో మన అజయ్ బ్రో బండి అయితే కనీసం అంటే ఒక 50 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. సో పర్లేదన్నమాట, కొద్దిగా అదే ఎక్కువ ఫస్ట్ టైం బండి తోలడం భారత్ బెంజ్ అంటే అజయ్ బ్రో బండి అయితే తోలాను 50 కిలోమీటర్స్. దాని తర్వాత డైరెక్ట్గా మన భారత్ బెంజ్ అయితే తోలామన్నమాట. సో మన భారత్ బెంజ్ ఇప్పటికి చూశారు కదా 65,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఆయిల్ సర్వీస్ వచ్చేసి యాక్చువల్గా 80,000 కిలోమీటర్లకి, ఫస్ట్ ఆయిల్ సర్వీస్ 80,000 కిలోమీటర్లకి 1800 గంటలు. మనకి హవర్స్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మీ ఫస్ట్ సర్వీసు 1800 గంటలు, అలాగే 80,000 కిలోమీటర్స్కి
మీరైతే సర్వీస్ చేయించాలి అనేసి. సో ఏది ఫస్ట్ వచ్చినా కూడా ఇప్పుడు అవర్సా 1800 అవర్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బండి తిరగకపోయినా కూడా ఏసీ బండి కదా, సో మన రాజమండ్రి సైడు ఇప్పుడు వైజాగ్ సైడు వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం ఏం చేస్తామంటే నైట్ ఆల్ట్ అయినప్పుడు ఏసీ వేసుకొని పనుకొని పోతాం, కానీ హవర్స్ అనేది రీడింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో బండి రన్నింగ్లో ఉన్నట్టే కదా, సో నీకు టైర్లు తిరగకపోయినా కూడా రీడింగ్ తిరగకపోయినా కూడా హవర్స్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అట్లా అనమాట. సో ఇప్పుడు 1800 అవర్స్ కంప్లీట్ అయిపోయింది అనేసి మేము ఆయిల్ సర్వీస్ అయితే చేపించాము. మంది 1800 అవర్స్కి 65,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇంకొంతమందివి ఏసీ వాడరు అనమాట, వాళ్ళు యాక్చువల్గా ఫ్యాన్ అయితే బిగించుకున్నారు. నేను ఇంతవరకు బండ్లు అయితే ఫ్యాన్ అయితే బిగించలేదు. సో అందువల్ల అయితే కొద్దిగా కిలోమీటర్లు అయితే తగ్గినాయి అంతే. ఇంకా చాలామంది అయితే 1800 అవర్స్కి చాలామంది 75,000కి 77,000కి వాళ్ళు అయితే సర్వీస్ అయితే చేయించారనమాట. మన బండి 65,000కే, అంటే ఏసీ ఎక్కువగా వాడతానమాట నేను. సో ఏసీ లేకపోతే ఉండలేను. ఇంకోటి ఏమంటే మిగతా బండ్లు అన్ని లైన్లు తిరుగుతున్నాయి, మన బండి ఎక్కువగా మన శ్రీకాకుళం లైను వైజాగ్ లైన్ ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఏసీ ఆన్ చేసే ఉంటాం రోజంతా. సో దానివల్ల మనం కొద్దిగా కిలోమీటర్లు ముందుగా సర్వీస్ అయితే చేయించాల్సిన టైం అయితే వచ్చింది, చేయించేసామన్నమాట. సో కొంతమంది ఏసీ యూజ్ చేసుకోకుండా ఫ్యాన్ యూజ్ చేసుకున్నట్లయితే కొద్దిగా కిలోమీటర్లు అయితే పెంచుకొని సర్వీస్ అయితే లేట్గా అయితే చేయించుకోవడానికి అయితే ఉండు. సో మన కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆయిల్ సర్వీస్ అంటే యాక్చువల్గా మనకి చాలా ఉంటాయి అన్నమాట. సో చాలా అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఆ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది, మళ్ళీ డీజిల్ ఫిల్టర్లు ఉంటాయి, అలాగే ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు. సో దాని తర్వాత మనకి యాడ్ బ్లూ ట్యాంక్లో ఒకటి చూపించాను కదా మీకు ఫిల్టరు, అది ఒకటి. దాని తర్వాత సైలెన్సర్లో ఒక స్ప్రే చేస్తుంది అనమాట, మామూలు యాడ్ బ్లూని స్ప్రే చేసే ఒక నాజిల్ అయితే ఉంటుంది, మీకు చూపించాను ఇందాక. సో అదొకటి. సో మొత్తం అంతా కాస్ట్ అయితే మనకి 22,000 నుంచి 23,000 మధ్యలో అయితే సర్వీస్ అయిందనమాట. దాని తర్వాత జిఎస్టీలు అంట, ఇంకా అలాగే మామూలుగా సర్వీస్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్. సో అలాగే దాంతోపాటు యాడ్బ్లో అయితే ఫుల్ చేయించాను. యాడ్బ్లో అయితే మనకి 35 లీటర్లు అయితే ఫుల్ అయితే చేయించాను. మన ట్యాంకు 43 లీటర్లు దాకా పడుతుంది, 45 లీటర్ల దాకా పడుతుంది అనమాట. సో చాలా అయితే పెద్ద ట్యాంకు, ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో 2 బకెట్లు ఒకేసారి అయితే వేసేయచ్చు. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మనకి ఇంజిన్ ఆయిలే చాలా ఎక్కువగా అయ్యిండేది, దగ్గర దగ్గర 18 లీటర్లు ఇంజిన్ ఆయిల్. 18 లీటర్ల ఇంజిన్ ఆయిల్కి 1 లీటర్కి 330 రూపాయలు, దగ్గర దగ్గర 7,000 రూపాయలు ఇంజిన్ ఆయిల్కే పోయిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు 80,000 కిలోమీటర్కి మీ సర్వీస్ అంటే, మనది ఇంజిన్ ఆయిల్ ఎక్కువ అనమాట, 18 లీటర్లకు పైన పడుతుంది ఇంజిన్ ఆయిల్. సో దానివల్ల మనకి ఎక్కువ తిరిగే అవకాశం ఉందన్నమాట కిలోమీటర్లో. సో 18 లీటర్లు అంటే చాలా ఎక్కువ. సో అదొకటి. ఇంకా చిన్న చిన్న ఆయిల్ అనమాట, మనకి కూలెంట్ ఆయిల్ ఫిల్ చేసినారు, అలాగే బ్రేక్ ఆయిల్, సో లిఫ్ట్ ఆయిల్, మామూలుగా మన క్యాబిన్ లిఫ్ట్ చేస్తారు కదా, అన్ని ఆయిల్ అన్నీ చెక్ చేశారు. అలాగే బ్యాటరీ, సో బ్యాటరీ టెర్మినల్స్, సో అవంతా క్లీన్ చేసేసి మళ్ళీ అయితే మామూలుగా బూటలు వాటర్ అయితే పోసారు అనమాట. సో అంతా మొత్తం అంతా బిల్ అయితే వాచిపోయింది. కానీ మా బండి అయితే ఇంతవరకు ఒక రిమార్క్ అనేది లేదనమాట. బండి తెచ్చినప్పటి నుంచి షోరూమ్కి 3,000 కిలోమీటర్స్కి జనరల్ చెకప్ అనేసి ఉంటుందన్నమాట. ఆ జనరల్ చెకప్ ఏమంటే ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా ఇంజిన్ కానీ, ఏమన్నా హౌసింగ్ ఆయిల్వి, ఎందుకంటే వాళ్ళ షోరూమ్ వాళ్ళు నార్మల్గా అయితే ఇది టెస్ట్ అయితే చేసింటారు అనమాట. వెహికల్స్ని మామూలుగా ఏం వెయిట్ వేయకోకుండా టెస్ట్ అయితే చేసింటారు. మనం ఏమంటే లోడ్ వేసి డ్రైవ్ చేసినప్పుడు, ఇంకోటి మనము ఘాట్ సెక్షన్లో బాగా పరిగెత్తిచ్చింటాము, ఇంకోటి మొత్తం అంతా లైన్ మీద అయితే ఇది అని కాదు, మొత్తం అంతా ఫంక్షన్స్ అన్నీ బాగా జరిగింటాయి అనమాట. దానివల్ల ఏమన్నా లీకేజెస్ ఉన్నా మొత్తం అంతా తెలిసిపోతుంది. సో దానివల్ల అయితే 3,000 కిలోమీటర్స్కి అయితే జనరల్ చెకప్ అయితే ఉంటుంది. పోయేసి వస్తే చాలా మేలు అనమాట. ఏమన్నా రిమార్క్ ఉన్నా కూడా వాళ్ళు అప్పుడే రెక్టిఫై చేసి దానికి ఏమన్నా బండిలో ఏమన్నా ఫాల్ట్ ఉన్నా కూడా చెక్ చేస్తారు. అప్పుడు కూడా అయితే మనది ఏం ఫాల్ట్ లేదనమాట. సో ఇప్పుడు వచ్చేసి 65,000కి అయితే షోరూమ్కి అయితే ఎత్తుకోబోయాము. సో ఎటువంటి ప్రాబ్లము లేదు, మొత్తం అంతా నెంబర్ 1గా ఉందన్నమాట. ఇంకోటి ఏమంటే మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి అయితే బండి వెహికల్ అయితే బాగుంటుంది. ఇంకోటి మీకు మైలేజ్ ఎట్లా పెంచుకోవాలా ఏమి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడే చెప్తే వీడియో చాలా లెంత్గా అయిపోయింది, ఇంకోటి మీకు అర్థం కూడా కాదు.
సో మైలేజ్ ఎట్లా తెప్పించుకోవాలి, అలాగే టైర్ మెయింటెనెన్స్ అది అంతా మొత్తం అయితే చెప్తాను. సో మనకి జిఎస్టీనే అయితే దగ్గర దగ్గర 4,000 అయితే కట్టాము. ఇంకా లేబర్ ఛార్జెస్ అంట. సో లేబర్ ఛార్జెస్ కూడా వేశారు. సో మొత్తం దగ్గర దగ్గర మనకి అయింది 30,000 దాకా అయింది. 30,000 యాడ్ బ్లూ మొత్తం A to Z బండి ఏమి ఇంకా రిమార్క్ లేదనమాట. సో 30,000కి అయితే అయిపోయింది ఫస్ట్ సర్వీసు. సో యాక్చువల్గా అయితే ఇంకా ఐచరు అవి ఇవి అయితే 40,000 కంట సర్వీసు. 40,000 అట్లా 40,000 2 సర్వీసులకి దగ్గర దగ్గర 40,000. సో బండి అయితే జీరో మెయింటెనెన్స్ అనేసి అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఓన్లీ సర్వీసులు, ఆయిల్ సర్వీసులు చేయించుకొని టైం టు టైము కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని బండిని అడ్డాదిడ్డంగా దొలకోకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఏ బండి అయినా కూడా ఎట్లాంటి బండి అయినా కానీ, ఎంత వీక్ బండి అయినా కూడా లైఫ్ అయితే వస్తుంది. సో మనం ఏదన్నా చేసేటప్పుడు ఆలోచించి చేయాలన్నమాట. ఓవర్లోడ్ లేసినా కానీ ఇంకోటి జాగ్రత్తగా అయితే బండి చూసుకోవాలి. టైర్లు కరెక్ట్గా అరుగుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నేను ఇంకోటి మెయిన్ చెప్పడం మర్చిపోయాను, బండి తెచ్చినప్పటి నుంచి ఇంతవరకు వీల్ అలైన్మెంటే పెట్టినలేదు నేను. సో దగ్గర దగ్గర 70,000 కిలోమీటర్లు అయితే తిప్పామన్నమాట. తిప్పబోతున్నాము. ఇంకేముంది 65,000 కిలోమీటర్లు అయితే తిప్పేసాము వీల్ అలైన్మెంట్ పెట్టుకోకుండా. మీరు అప్పుడే అర్థం చేసుకోవాలా బండి ఎట్లున్నది, ఎట్లా మెయింటైన్ చేసామని. సో నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే టైర్లు వచ్చేసి ఇంకా 95% అయితే ఉన్నాయి మన టైర్లు. దగ్గర దగ్గర 65,000 తిరిగింది, 9 నెలలు అవుతుంది. సో చాలా అయితే బాగా మెయింటైన్ చేసినాము. ఇంకోటి 10,000 కిలోమీటర్లకి అయితే టైర్స్ అయితే పౌడరింగ్ అయితే చేపించేస్తామన్నమాట. సో లోపల టైర్లు బయటికి వేయడము అట్లా. ఒక ప్రతి 10,000 కిలోమీటర్లకి మామూలుగా డబల్ టైర్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, దాని సెంటర్లో టైర్లు వచ్చేసి సైడ్లోకి వేసుకొని సైడ్లో ఉండే టైర్లు లోపలికి వేసుకుంటాం అనమాట. అట్లా బ్యాలెన్స్ అయితే చేసుకుంటూ వచ్చాము. ఫ్రంట్ టైర్లు అయితే ఇప్పటివరకు ఏం చేంజ్ చేయలేదు, ఎట్లుండేవి అట్లా ఉన్నాయి, నెంబర్ 1గా ఉన్నాయి అన్నమాట. సో ఇట్లే తోలుకుంటే ఈజీగా 1.5 lakh 2 lakhs కిలోమీటర్స్ కూడా తిప్పుకోవచ్చు. చూద్దాం ఎంతవరకు వస్తాయి ఏమనేసి నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో బండ్లు కొనాలనుకునే వాళ్ళకి నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో ఎట్లున్నది అనేసి, ఖర్చు 30,000 అయితే వచ్చింది. ఇంకోటి బండి మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నది ఏం కథ అనేసి అయితే మీకు మొత్తం వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమన్నా చెప్పకపోతే కమెంట్స్ అయితే చేయండి మిస్ చేసి ఉంటే. సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై, జై హింద్, జై భారత్.